హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం నేను వీడియో చేయడం. కాకపోతే కొంతమంది కాదు, చాలామంది ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు. కాకపోతే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని అబ్బాయిలు ఏమన్నా చేయడం కంటే కూడా అమ్మాయిలే అబ్బాయిలు చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ న్యూస్ పెట్టినామంటే ఇంట్లో ఏమవుతుంది, ఫలానా ప్రియుడిని చంపేహాడనో లేకపోతే భర్తను చంపేహాడనో ఇవే వస్తున్నాయి. అందరం వింటున్నాం. దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం. నేను ఒక్కనే కాదు, యావత్ ప్రపంచం మొత్తం, యావత్ దేశం మొత్తం చూస్తుంది మన ఇండియాలో జరిగేటివి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని ఆలోచిస్తే, ఒకటి డబ్బు కోసం, రెండు సెక్స్ కోసం. వాస్తవమే కదా, నేను చెప్పడం పక్కన పెడితే ఈ రెండు అయితే వాస్తవం. ఈ రెండిటి కోసమే ఆడవాళ్ళు అబ్బాయిల్ని చంపేస్తున్నారు. రకరకాలుగా చంపేస్తున్నారు. అంటే మన కందని రీతిలో చంపేస్తున్నారు. ఒకరు లోయపోయిన తోసేయడం, ఇంకొకరు చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ప్రీడ్తో కలిసి ఫ్రిడ్జ్లో పెట్టడం, లేదా వాటర్ ట్యాంక్లో పెట్టడం. ఈ మధ్య నిన్న చూసా ఒక వీడియో. దాంట్లో ఏమని ఉందంటే, సిలిండర్ కట్ చేసి ముక్కలన్నీ దాంట్లో పెట్టి, బాడీ పార్ట్స్ అన్నీ కట్ చేసి దాంట్లో పెట్టి సీల్ ప్యాక్ చేశారు. సో పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు. ఇది వరకు మనం చూసేవాళ్ళం. ఏ విధంగా చూసేవాళ్ళం, ఏ భర్త భార్యను చంపినాడనో లేకపోతే ఒక మగవాడు ఒక అమ్మాయిని చంపినాడో చూసినాం. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం చూస్తున్నాం. దీనికి రెండు కారణాలు. ఒకటి డబ్బు, లేదంటే సెక్స్. సరే, ఇప్పుడు జరిగిన విషయాల్లో, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏమిటంటే, ఈ విధంగా అక్కడ ఇక్కడ తోసి చంపేయడం అది ఇది చూసాం. ఈ రెండు కారణాల వల్ల వీళ్ళు ఒక రకం. ఇంకా కొన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీకు కూడా తెలుసు, నేను చెప్పడం కాదు కానీ మీకు కూడా తెలుసు బాగా. ఇంకా మిగిలిన రకాలు ఎలా ఉంటారు అంటే, సరే రెండో రకం చూద్దాం. రెండో రకం అనేది మన తిరుపతిలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంటు. ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయిని, అంటే ఆమె వీడియో అయి ఉండొచ్చు, మేబీ భర్త లేకుండా ఉండొచ్చు. ఆమె భర్త ఉన్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఎవరు ఉషారాణి అనేసి నన్ను మోసం చేసింది. 80 లక్షలు 70 లక్షల దాకా, నేను 90 లక్షల దాకా ఈ విధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి తీయించినాను, బంగారు తీయించాను, అన్నీ తీయించాను. మళ్ళీ ₹1,00,00,000 డిమాండ్ చేసి చేయడం వల్ల నేను బయట వచ్చినాను, మిగిలిన పేర్లు చెప్తాను అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన ఎందుకు బయట వచ్చినాడు అంటే, ఆయన ఎలాగో నష్టపోయినాడు, ఆయన ఫ్యామిలీ నష్టపోయింది. ఎందుకు, ఆ 80 లక్షలు 90 లక్షలు ఉండి ఇంట్లో వాళ్ళకి ఒక ₹1,00,00,000, అంటే 80-90 లక్షలు అంటే ఒక 10 లక్షల తేడాతో ₹1,00,00,000 బిడ్డలకి ఇస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం. సో ఆయన ఎందుకు బయట వచ్చినాడు అంటే, మీరంతా అనుకోవచ్చు కానీ, లేదా నేనే అనుకోవచ్చు ఏమని, అతను బయట వచ్చి చెప్పడం వల్ల ఒక అమ్మాయి గురించి బయట వచ్చిందని. ఆ అమ్మాయి పతివ్రత అయితే ఎందుకు వస్తాడు? పతివ్రత అయితే రాడు కదా. ఇప్పుడు అతనుతో ఉండి డబ్బులు తీసుకుంటూ, బంగారు తీసుకుంటూ, అన్నీ చేస్తూ ఇంకా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసింది. దేనికి? ఇతని దగ్గర సెక్స్ గురించి ఆలోచించాల. ఇతను ఆల్రెడీ ఏజ్డ్. సో ఆ అమ్మాయి ఏం ఆలోచించింది, హుషారైన అమ్మాయి, ఇతని దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి మనం వీలైనంత వరకు మనం లాగచ్చు అని అనుకున్నది. సరే, అల్టిమేట్గా ఫైనల్గా ఆ అమ్మాయి ఒపీనియన్ అయితే అదే ఉంటుంది. దాన్ని ఇతను గెస్ట్ చేయలేక మొత్తానికి లాస్ అయినాడు. ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఇద్దరు ముగ్గురు, అంటే ఎవరో కానిస్టేబుల్ అనో లేకపోతే ఇంకొకరనో వాళ్ళ దగ్గర కూడా అలా కలెక్ట్ చేసింది. ఇది రెండో రకం, నాకు ఇష్టమైన రకం. ప్రపంచంలో నేనే కాదు, ఏ మగవాడికైనా నచ్చే రకం ఏమిరా అంటే, వాళ్ళు పాపం వాళ్ళ కడుపాత్ర కోసం, వాళ్ళ బిడ్డలకు అన్నం పెట్టడం కోసం, లేదు తను భోంచేయడం కోసం డైరెక్ట్గా చెప్తుంది. ఏమని, నేను 1 గంట సేపు మీతో స్పెండ్ చేస్తాను, నీకెంత అమౌంట్
ఇంతో నాకు ఇంత కావాలా, నువ్వు ఇస్తే నేను వస్తా, లేకపోతే రాను, అంతే. సో నువ్వు అమౌంట్ ఇవ్వచ్చు, ఆ అమ్మాయితో స్పెండ్ చేయొచ్చు, ఓ చేయొచ్చు, మళ్ళీ నీకు ఆ అమ్మాయికి సంబంధం ఉండదు. సో అందరికంటే పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్గా ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కుటుంబంలో ఉన్నటువంటి భార్యల గురించి నేను మాట్లాడట్లేదు, పద్ధతిగా ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఈ మధ్య చూస్తున్న వార్తలను చూసి నాకు మైండ్లో ఆలోచనలు వచ్చి చెప్తున్నాను. నేను వీళ్ళ వాళ్ళ అని కాదు, కానీ ప్రపంచంలో ఏ విధంగా తయారైందని చెప్తున్నా. వాళ్ళ వాళ్ళ దీంతో ఫస్ట్ మనం చెప్పుకున్నాం, హుషారని అనేసి అని, అంతకుముందు లోయలో చేసిన వాళ్ళకంటే వీళ్ళు బెటరు. వీళ్ళకి ఏం కావాలో అడుగుతారు, పాపం ఒళ్ళు అమ్ముకొని వాళ్ళ బిడ్డలనో లేకపోతే ఆమె వాళ్ళ జీవనోపాధి, అది మనం తప్పుపడడానికి లేదు. వాళ్ళు 100% పర్ఫెక్ట్. నేను ఎప్పటికీ అలాంటి వాళ్ళ సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు ఓపెన్. సరే, ఇంకో రకం ఉన్నారు, వాళ్ళు కేవలం డబ్బు గురించి కాదు, సెక్స్. వాళ్ళకేమరా అంటే ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైనా అయిపోయినాయి, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా అయిపోయినాయి, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సెక్స్ కావాలి. అలాంటి ఆడవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. మనం కూడా చాలామందిని చూసుంటాం, కాకపోతే వాళ్ళు బయటపడరు. వాళ్ళలో ఉన్న టెక్నిక్ అది ఏరా అంటే, వాళ్ళు బయట మాట్లాడేటప్పుడు ఇంత అమాయకురాలా, ఇంత ఇన్నోసెంటా, ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టమనే ఫీలింగ్లో మగవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డేంజర్. ఎప్పుడైనా ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎవరైతే పద్ధతిగా అయ్యో 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 అంటారో వాళ్ళు చాలా డేంజరు. వాళ్ళు ఏం చేస్తారో చెప్తా. వాళ్ళు ఏమిటంటే, వాళ్ళకి భర్త ఉన్నా భర్త లేకపోయినా, భర్త ఉన్నప్పుడు తప్పు చేస్తారు, భర్త లేకపోయినా తప్పు చేస్తారు. తప్పు చేసేటప్పుడు ఎలా చేస్తారు అంటే, వాళ్ళకి వీడా వాడా అని కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంది సెక్స్. సెక్స్ కోసం ఏం చేస్తారు, ఇప్పుడు ఒకటితో కంటిన్యూ చేస్తారు, నువ్వు లేకపోతే నేను బతకలేను, లేకపోతే ఏదో వాళ్ళ ఇన్నోసెంట్ దీనికి పడిపోతారు ప్రతి అబ్బాయి. అదే టైంలో వీడు ఉండంగానే ఇంకొక 10 మందినో 15 మందినో ఆల్రెడీ లైన్లో పెట్టేస్తుంటారు. ఆ విషయం వీడికి తెలియదు. పాపం అయ్యో పాపం అని అనుకుంటారు. ప్లస్ వీళ్ళు గాలం వేసేటప్పుడు ఏం చేస్తారంటే, చెప్పే విధానంలో భర్త ఉన్నాడనుకో నా భర్త వేస్ట్ అని చెప్తారు, భర్త లేడనుకో నాకు భర్త లేడు, నాకు పిల్లలు ఉన్నారు, నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, భర్త లేడని చెప్తాను, సో నాకు కష్టంగా ఉంది, సో మీరు ఏదన్నా నాకు చేయండి అని మాత్రం చెప్పరు. నాకు తెలుసు, నేను అందుకే స్లోగా చెప్తా ఉంటే మీరు గెస్ట్ చేస్తుంటారు, నాకేమన్నా చేయండి అలా చెప్పరు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే బిడ్డల భవిష్యత్తు ఏమన్నా అయిపోయినా, ప్లస్ వీళ్ళకి కావాల్సింది సెక్స్. ఈ సెక్స్ కోసం వీళ్ళు బిడ్డలను అడ్డం పెట్టుకుంటారు, బంధువులను అడ్డం పెట్టుకుంటారు. వాళ్ళు మంచోళ్ళు కాదనో, వీళ్ళు మంచోళ్ళు కాదనో, లేదా నా భర్త మంచోడు కాదనో, లేదా భర్త లేడనో చెప్పి ఇలాంటి వాళ్ళని సెట్ చేసుకుంటారు. ఏ విధంగా, ఇప్పుడు సోషల్ మీడియాలో మన ఫోన్లో 1,00,000 యాప్స్ ఉన్నాయి. ఏది, ఈ అబ్బాయిలతో మాట్లాడుకోవడం, అమ్మాయిలతో మాట్లాడడం, దానివల్ల డబ్బులు రావడం, ఇలా దాంట్లో ఏం చేస్తారు, ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి పిలిపించుకుంటారు. ఇంటికి పిలిపించుకొని మంచిగానే ఉంటూ సెక్స్ పార్టీకి వాళ్ళకి కావాల్సింది 90% సెక్స్. సో సెక్స్ కావాలనుకున్నారు కాబట్టి వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10-20 మంది ఎంజాయ్ చేస్తారు. వీళ్ళలో మళ్ళీ సెలెక్టెడ్ పీపుల్స్, అంటే ఎవడైతే డబ్బులు ఇవ్వగలడో అని మంచిగానే డబ్బులు రాబడతారు. అంటే లక్షలు కోట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు హుషారని చెప్పా కదా, ఆ విధంగా చేరు వీళ్ళు. అప్పుడప్పుడు నొప్పి తగలకుండానే మగవాళ్ళని వస్తారు. ఇప్పుడు ఒకరి దగ్గర అనుకో 1,00,000,
ఒకటి దగ్గర అనుకో 10,000, ఒకటి దగ్గర అనుకో 5,000. 10 మంది దగ్గర అయితే అదే 5,000 50,000 అవుతుంది. అదే 10,000 10 మంది దగ్గర అయితే 1,00,000 అవుతుంది. అదే 1,00,000 10 మంది దగ్గర 10,00,000 అవుతుంది. బుర్ర పెట్టి ఆలోచించండి. మనకే కాదు, ఆడవాళ్ళు చాలా తెలివే, మనకంటే చాలా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎవర్రా అంటే ఆడవాళ్ళే. మనం తెలివైన వాళ్ళు కాదు, మగవాళ్ళు ఎవడు తెలివైనడు కాదు. ఏరా అంటే ఎట్లా పడితే అట్లా ఆలోచన జ్ఞానం అనేది మనకు ఉండదు మగవాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. నేను ఫస్ట్ చెప్పిన ఫస్ట్ రకము కానీ, రెండో రకము కానీ, ఫస్ట్ రకం లోయలో చూసి చెప్పా, రెండో రకము హుషారని గురించి చెప్పా, మూడో రకము అమౌంట్ వాళ్ళ కడుపు పొట్టకొట్టు కోసం 1,000, 500, 2,000, 10,000 ఎంతనా కావచ్చు, వాళ్ళు అడిగి తీసుకుంటారు. ఒళ్ళు నమ్ముకొని వాళ్ళ బిడ్డలు సాక్కుంటారు. వీళ్ళు ఎవరి వల్ల ఏ ప్రాబ్లం రాదు. ఈ నాలుగో టైప్ ఉండారే, వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా, 10 మంది 20 మందిని మెయింటైన్ చేస్తారు, ఇంటికి పిలిపించుకుంటారు. సరే, వీళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఇచ్చేవాడు వాడు, తీసుకునేది ఈ అమ్మాయి. దీనికి అడ్డం పెట్టుకుంటున్నారు చూడు, నాకు బిడ్డలు ఉన్నారు, నీ కూతురు, నీ కొడుకు అనేసి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఒక తండ్రి ప్లేస్లో నిలబెట్టి వాళ్ళని ఊడ్చేస్తారు. ఊడ్చేయడమే కాదు, మభ్య పెడతారు. ఎందుకంటే ఒకడు ఇద్దరు అయితే పర్లేదు, 10-20 మంది కావాలనుకునే ఆడదాన్ని ఎవడు కంట్రోల్ చేస్తారు? ఇది చాలా డేంజర్. నీ జీవితంలో ఎప్పటికైనా ప్రాబ్లమే. సరే, ఇది అయిపోయిన తర్వాత రేపు బిడ్డలు పెద్దోళ్ళు అవుతారు. ఇప్పుడున్న 10-20 మంది కాస్త నెక్స్ట్ చేంజ్ అవుతారు, ఇంకో 10-20 మంది అవుతారు, నెక్స్ట్ ఇంకో 10-20 మంది అవుతారు. సంవత్సరానికి ఒకరు, సంవత్సరానికి 6 నెలలకి మారుతూ ఉంటారు అనమాట. వీళ్ళంతా కౌంట్ చేస్తే బిడ్డల వయసు ఒక 20 ఏళ్ళు వచ్చేకలికే వీళ్ళు ఎంతమంది అవుతారు? ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఎంతమంది అవుతారు? నాకు అప్రాక్సిమేట్గా ఒక 500 మంది, తక్కువ అంటే ఒక 500 మంది అవుతారు అనుకోండి, లేదా ఒక 1000 మంది అవుతారు అనుకోండి. ఈ 500 మంది 1000 మంది ఆ అమ్మాయి తెలుసు ఫలానప్పుడు ఇటు చేసిందని. మరి ఆ బిడ్డలను అడ్డం పెట్టుకొని దో నీ కూతురు, ఇదిగో నీ కొడుకు అనేసి అని అందరికీ చెప్పింది కదా. సో వాళ్ళంతా ఏం చేస్తారు? చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్, మగవాళ్ళ నైజమేరా అంటే ఒక అమ్మాయి విషయం వస్తే ఏమన్నది చుట్టుపక్కల ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తారు. సో వాళ్ళకంతా ఏం తెలుస్తుంది? విషయం తెలుసు కాబట్టి అల్టిమేట్గా బిడ్డలు పెద్దయినా కూడా వీళ్ళ వల్ల, ఆ అమ్మాయి వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఈ అమ్మాయికి ఏం రాదు, ఇది చచ్చిపోతుంది, ఏదో ఒక రోగం వస్తే వస్తుంది ఇంతమంది అన్నప్పుడు. సరే, చావల బతికే ఉంది. సమాజంలో అందరూ ఏమంటారు? సమాజంలో అందరూ అంటే ఈ 500 మంది చెప్పకపోయినా కూడా మగవాళ్ళకి అందరూ తెలుసు కదా. వీళ్ళు కొంతమంది చెప్పుకో ఉంటారు కదా, ఈ 500 మందో 1000 మంది ఏమంటారు? పక్కా లంజా అంటారు. అది లంజా అనిపించుకుంటే పర్లేదు, ఆ పిల్ల ఆ అమ్మాయి అనిపించుకుంటే పర్లేదు. కానీ ఆ బిడ్డలు పెద్ద అయితే వాళ్ళు ఏ విధంగా తలెత్తుకొని తిరగాల? వీళ్ళ ముందర, వీళ్ళు చెప్పిన ఫ్రెండ్ సర్కిల్ ముందర ఏ విధంగా తిరగాల? సరే, పాపం ఏం చేస్తారంటే కొంతమంది బంధువులు పోనీలే బిడ్డలను చూసి ఇలాంటి వాళ్ళని వదిలేద్దాం అనుకుంటారు. సరే, వదిలేయడమే కాకుండా అలాంటి అమ్మాయితో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దారిలో చూసే ఈ 500 మందో 1000 మందో అది ఎట్లా బోకని తెలుసు, అందరినీ ఏ విధంగా నాటకాలు చేస్తుందో. వీళ్ళు ఏమనుకుంటారు? పక్కన కూర్చోనో లేకపోతే పక్కన ఉండే వాళ్ళని కూడా ఏమనుకుంటారు? వీళ్ళు పోకే అనుకుంటారు. అవునా కదా, నేను చెప్పడం కాదు. అల్టిమేట్గా ఎవడైనా, అబ్బాయిలే కదా అమ్మాయిలైనా సరే, అమ్మాయిలే తెలిసినా కూడా ఒరే ఇది పక్క ఈ విధంగా చేస్తాను కాబట్టి దాంతో తిరిగే ఇది కూడా ఇంతే అంటారు. ఏదో అంటారు కదా, మంచి పాలల్లో ఒక్కరో పెరిగేస్తే మొత్తం పెరిగైపోతుంది అనేసి, మేగడేస్తాను ఏదో అవుతుందని సేమ్. కానీ పాపము ఆ పక్క నుండి ఆడవాళ్ళకి తెలీదు దీనివల్ల నాకు ఇంత చెడ్డ పేరు వస్తుందని. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఆ పిల్ల తెచ్చుకునే బ్యాడ్ నేమ్ని మీరు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఏం చేయాలా? ఇలాంటి వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఎంత దూరం పెడితే అంత మంచిది.
మనం పక్కన పెట్టుకొని కానీ జీవితాలను నాశనం చేసుకుంటే వాళ్ళ బిడ్డలు ఆ ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డలతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు మీ ఫ్యామిలీ కూడా చెడిపోతుంది. చూసే వాళ్ళంతా అట్లే అనుకుంటారు. మీకు తెలియకపోవచ్చు, ఒకరోజు అడగకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అందరూ మాట్లాడుకునే విధానం ఏంటంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, మీ బిడ్డలు ఎంత కష్టపడి సాకున్నా, మీ బిడ్డల కోసం మీరు ఏ విధంగా త్యాగం చేసినా ఖచ్చితంగా అనుకుంటారు అనుకోరు. నేను చెప్పడం వదిలేయండి, మీ ఒపీనియన్ చెప్పండి పోనీ. ఖచ్చితంగా అనుకుంటారు. ఒక మగవాడైనా సరే మగవాడిని కూడా అలాగే అనుకుంటారు. సో అమ్మాయిని కూడా ఇంకా ఎక్కువ అనుకుంటారు. ఎవరేమనుకుంటే మనకేమనుకుంటే ఆ అమ్మాయికి ఏం కాదు, ఆ అమ్మాయిని ఎక్కించుకొని తిరిగి నీకు ఏం కాదు. కానీ ఫైనల్గా చెడ్డ పేరు వచ్చేది ఎవరికి? బిడ్డలకి. ఆ అమ్మాయి బిడ్డలకి, నీ బిడ్డలకి. ఈ పాపం ఆ బిడ్డలు చేయలేదు కదా. సో బిడ్డల వరకు మనం పోకూడదంటే బిడ్డలను కన్న తర్వాత వాళ్ళని మంచి చదివించడమే కాదు, వాళ్ళు మీకు మంచి పేరు తేవడమే కాదు, మీరు కూడా వాళ్ళకి మంచి పేరు వచ్చేట్టుగా చేయాలి. మీ వల్ల ఎటువంటి మైనస్ పాయింట్ వాళ్ళ ముద్ర పడకూడదు. అరే మనకి వినలేదులే, మన చెవిలో పడలేదులే, మనకేముంది అనుకోవచ్చు, కానీ చుట్టుపక్కల అనుకునేటివన్నీ వేరే రకంగా ఉంటాయి. ఎవరేమనుకున్నా పోనీలు అనుకుంటే దానికి ఏం చేయలేం. మీ లైఫ్ మీ ఇష్టం. కానీ బిడ్డల కోసమైనా సరే ఇలాంటి వాళ్ళని మెట్టుతో కొట్టి దూరంగా పెట్టాల. అవసరం లేదు. వాళ్ళ బతుకిది, వాళ్ళ జీవితం అది అని తెలిసి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే కుక్కలు జింపిన విస్తరవుతుంది జీవితాలు. వాళ్ళదే అవుతుంది ఏమవుతుంది. బేసిక్గా నేను చాలామందిని గమనించిన అంటే అలా చేసేవాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అట్లే ఉంటారు. మనకే తెలియదు ఆయన విషయం. సో బీ కేర్ఫుల్. మీ బిడ్డల కోసమైనా సరే అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. వీలైతే దూరంగా తరిమేయండి. లేదు మీకు బిడ్డల పైన ప్రేమ ఉందా, బిడ్డల్ని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా రిలేషన్ అట్లా ఇట్లా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. అటువంటి వాళ్ళ దగ్గర పెట్టి ఆ బిడ్డల జీవితాలు నాశనం చేసేదే కాకుండా మీరు మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు. సో అందరూ గమనించండి. పైన నేను ముందు చెప్పినటువంటి ముగ్గురు డేంజర్ కాదు. పోతే ప్రాణం పోతుంది, పోతే డబ్బులు పోతాయి. రెండో విషయంగా, మూడో విషయంగా వీళ్ళు పాపం కడుపు పూర్తి కోసం వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. ఎవరు అబ్బాయిలు కానీ, లేదు వాళ్ళు కడుపుకుండా తింటే కూడా అది పుణ్యం వస్తుంది. ఈ నాలుగో రకం ఉండారే వీళ్ళు కాదు. భర్త లేని వాళ్ళు వేరే టైపు, భర్త ఉన్నవాళ్ళు చేస్తున్నారు, భర్త లేని వాళ్ళు చేస్తున్నారు. 1వ తారీఖు అయితే సెక్స్ అంటే మామూలుగా పెళ్ళైన వాళ్ళు కూడా ఆ విధంగా కోరికలు ఉండవు. అలాంటి కోరికలతో అబద్ధాలు చెప్తూ లైఫ్ని మామూలు ఎంజాయ్మెంట్ కాదు. నాకైతే స్టన్ ఇలాంటివన్నీ విన్నప్పుడు. ఈ మధ్య వార్తల్లో చూసి ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీరే ఇది నా బిడ్డలకు తండ్రి నువ్వు అని కూడా ఇంకా ఏమైనా కూడా చెప్తారబ్బా. కానీ పగులు నీతో చెప్తారు, నైట్ వేరే వాళ్ళతో ఉంటారు. సరేనా? మళ్ళీ తెల్లరెక్కలకి వాడు ఉన్నాడు, మళ్ళీ నువ్వు వచ్చేస్తావు. నువ్వు కాకపోతే ఇంకొకడు. నీలాంటి వాళ్ళు 10-20 మంది ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటారు కదా. వాడెవడో మొన్న కూడా ఒక అమ్మాయిని గుళ్ళో కాలు పట్టుకుంటాడు. ఏ కర్మ. ఇంకొకటి దొరకరా? సరే దొరకకపోతే ఏమైనా నష్టమా? ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్మెంట్కి ఆడది ఒకటే కాదు, అమ్మాయి ఒకటే కాదు. ఆడదన్నా ఏమనుకోవద్దండి, అమ్మాయి ఒకటే కాదు. చాలా రకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళని వీళ్ళు కుక్కల కంటే ఘోరం. కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కుక్కల కంటే ఘోరం. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. సో ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. బాయ్.